యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మునుపెన్నడూ చూడని గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. ఒక్క నిమిషం అందరికీ షేర్ చేయండి. మీరు దీవించబడతారు, అవతల వాళ్ళు కూడా దీవించబడతారు. ఇప్పటికీ అనేక మంది కన్నీరు తోడబడుతున్నాయి, కుటుంబాలు కట్టబడుతున్నాయి, అద్భుతమైన సాక్ష్యాలు ఇస్తున్నారు. కాబట్టి మర్చిపోవద్దు, అందరికి షేర్ చేయండి. దేవుని నామం మహింపరచబడతాయి. అలాగే ప్రతి ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం. రండి, దేవుని బలమైన కార్యాలు మీరు అనుభవిస్తారు. దయచేసి గమనించండి, ఈ నెల 27వ తారీఖున అద్భుతమైన ఆరాధన యేసయ్య సన్నిధి పాత రూపాలలో జరగబోతున్నాయి. అద్భుతమైన సేవకులు పాస్టర్ ఎనోష్ కుమార్ గారు మన మధ్యలోకి రాబోతున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాను. కుటుంబాలుగా వచ్చి దేవుని దీవెనలు, పరలోకపు సన్నిధిని, పాటల్లో ఉన్న శక్తి, స్తుతి, ఆరాధన, వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. సమస్తమును నూతనముగా చేయుచున్నాను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం దేవుడు మన అందరికి ఇస్తున్నాడు. సమస్తమును నూతనవిగా దేవుడు చేయబోతున్నాడట. దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత అనుభవంలో, ఆత్మీయ పరంగా, శరీర పరంగా, నీ వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, మీ పిల్లల పరంగా దేవుడు సమస్తాన్ని నూతనముగా చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నావు? కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో నలిగిపోయి, బలహీనతలో, అనారోగ్యంలో, శ్రమల్లో, శోధన గుండా వెళ్తున్న నీతో అంటున్నాడు, సమస్తమును నూతనముగా చేయబోతూ ఉన్నాను. దేవుని బిడ్డ, గొంగలి పురుగు ఎలాగైతే ప్రాకుతూ శ్రమ పడతాదో దానికి ఒక నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు నేను సీతాకోక చిలుకలా మారి పరిపక్వత చెంది ఎగిరిపోతాను అనే నిరీక్షణ. అది ప్రాకుతూ శ్రమ పడుతుంది, మనుషులందరికీ అసహ్యకరంగా ఉంటాయి, మనుషులందరూ విసర్జించినట్లుగా ఉంటుంది. దాని రూపాన్ని మార్చిన దేవుడు దాన్ని సీతాకోక చిలుకగా మార్చినప్పుడు అందరినీ ఆకర్షించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు అప్పుల్లో, శ్రమల్లో, రుణాల్లో ఎంతో నలిగిపోయి అనేక మందికి నువ్వు అసహ్యంగా ఉన్నవేమో, నీ బంధువులు, నీ స్నేహితులే నేను అసహ్యంగా చూస్తున్నారేమో, అన్ని ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, ఈరోజు ఎవరు లేకుండా ఒంటరిగా ఉండి కృంగిపోతున్నావా? భయపడదు. ఒకరోజు దేవుడు నిన్ను నూతనముగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీ కొరకే, మీ కుటుంబాల కొరకే. ఈ రోజు నీకున్న పరిస్థితిని బట్టి, ఈ రోజు నీకున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి నువ్వు భయపడుతున్నావు, వణికిపోతున్నావు. ఎలాగ నా జీవితం, ఏంటి నా భవిష్యత్, ఏంటి నా పిల్లలు? భయపడొద్దు. ప్రభు అంటున్నాడు, సమస్తమును నూతనమైనవిగా దేవుడు చేయబోతున్నాడట. మీ కుటుంబాల్లో అన్నిటినీ కూడా దేవుడు గొప్ప కార్యాలతో నింపబోతున్నాడు. ఎవరైతే ఈ రోజు ఉదయకాల సమయం వాగ్దానం వింటారు, మీ అందరి జీవితాల్లో నూతన కార్యం జరగబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? సమస్తమును నూతనముగా చేయబోతున్నాను ప్రభా. కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో ఉన్న వారందరినీ విడుదల చేయండి ప్రభా. నీ అద్భుతమైన కార్యము జరిగించమడుగుచున్నాను ప్రభా. వారందరూ కూడా ప్రభా నీ చేత దీవించబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. అలాంటి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనందరికి ఇచ్చిన వాగ్దానం, సమస్తమును నూతనముగా చేయబోతూ ఉన్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లింపచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.